తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పేదెవరు? కమలదళంలో ఆ నేతలే కీలకమా? ఆ నేతలు చెప్పిందే పార్టీలో జరుగుతుందా? పార్టీ అధ్యక్షుడి ఎంపికలో కూడా కీలక పాత్ర పోషించింది వారేనా? ఇప్పుడు కొత్త కమిటీల్లో చోటు దక్కాలంటే ఆ నేతలు ఒక్క మాట చెప్తే చాలు పదవి దక్కినట్టేనా? ఇప్పుడు నూతన బాస్ రామచంద్రుడు ఆ నేతలు చెప్పినట్టే పార్టీ నడిపిస్తూ నలిగిపోతారా? లేక చక్రం తనే తిప్పుతూ పార్టీ నడిపిస్తారా? తెలుసుకోవాలంటే బాస్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ కొత్త సారథి బాధ్యతలను అనూహ్యంగా రామచంద్రరావు దక్కించుకున్నారు. పాత సారథి కిషన్ రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్ర కమిటీలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. రామచంద్రరావుకు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ లాయర్గా పేరు సాధించిన రామచంద్రరావు రాజకీయాల్లో మాత్రం ఇప్పటి వరకు సాఫ్ట్గా ఉంటారనే పేరు తెచ్చుకున్నారు. డమ్మీ అని ప్రచారం చేసిన వాళ్లకు డాడీ అవుతానని ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీలో కీలకమైన నేతలు ఎక్కువగా ఉండడం, వారిని బ్యాలెన్స్ చేయడం రామచంద్రరావు ముందున్న అతిపెద్ద సవాల్. రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు దక్కించుకోవడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేసిన సందర్భంలో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించిన సభను బండి సంజయ్ అన్నీ తానే నడిపించారు. బండి సంజయ్ వర్గీయులే రామచంద్రరావు వెన్నంటే ఉంటున్నారు. ఈ సంకేతాలతో పార్టీలో బండి సంజయ్దే హవా కొనసాగుతుందని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. పార్టీ కొత్త రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకోవాలనుకునే వాళ్లు సంజయ్తో చెప్పించుకుంటే సరిపోతుందనే లెక్కలో ఉన్నారు. ఇకపోతే పార్టీ వ్యవహారాల్లో కిషన్ రెడ్డి రూటే సపరేటు. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పార్టీపై పట్టును నిరూపించుకోవడం ఆయన ప్రత్యేకత. అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర పార్టీలో తన మాట నెగ్గేలా చూసుకుంటారని పార్టీలో టాక్. రామచంద్రరావు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పార్టీ కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఇక రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం తెలంగాణ బీజేపీపై తన మార్కుండేలా చూసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చతికిలబడతారా, రామచంద్రరావుకు సహకరిస్తారా అన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావును కొత్త సారథి ఎలా డీల్ చేస్తారనే దానిపై కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఎవరి లోక్సభ స్థానాల పరిధిలో వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే కొత్త కాషాయ దళపతి ప్రకటించారు. ఇందులో కీలక నేతలను సైతం ఎక్కడికక్కడ వారి లోక్సభ స్థానాలకే పరిమితం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా రామచంద్రరావు వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనే చర్చ సాగుతోంది. మరి కమలం పార్టీలో కీలక నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరును అణచివేయడానికి కొత్త కమల దళపతి చేపట్టే వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.